మత దురహంకారం, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఎంఎస్పీ నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. మాదిగల పేదరిక నిర్మూలన కోసం భవిష్యత్తు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం నల్గొండ స్థానిక పీఆర్టీయూ భవన్లో ముఖ్య సమావేశం జరిగింది. నల్గొండ మండల ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల సమావేశానికి బకరం శ్రీనివాస్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించిన అనంతరం జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగల పేదరిక నిర్మూలన కోసం భవిష్యత్తు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని వ్యవస్థ కోసం జరిగే ఈ పోరాటానికి మాదిగలు మరింత శక్తివంతంగా సిద్ధం కావాలని కోరారు. అనంతరం నల్గొండ మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా దున్న శివకుమార్ ఎంపిక కాగా, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల శివశంకర్ మాదిగ, అధికార ప్రతినిధిగా చింత సైదులు, ఉపాధ్యక్షులుగా చింత ఇంద్రకుమార్, బీపంగి సందీప్, బచ్చలకూరి శ్రీను, కార్యదర్శులుగా తీగల నాగరాజు, ఈసారం ప్రవీణ్, కందుకూరి నగేష్, పోతపాక లింగయ్య, సంయుక్త కార్యదర్శిగా ఇంజమూరి వినయ్, ప్రచార కార్యదర్శిగా బొజ్జ సందీప్ మాదిగ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు తీగల ఇంద్రకుమార్, మంద సైదులు మాదిగ, బీపంగి చంటి, బీపంగి సైదులు, బీపంగి పెద్దలు యాదయ్య, దాసరి సత్తయ్య, పాలడుగు శ్రీను, మామిడి కృష్ణ, బకరం జగన్, పులిగిల్ల కృష్ణ, విసరం శ్రవణ్, ఈసరం కృష్ణ, దున్న పవన్, కొత్తపల్లి నాగరాజు, చింత రాములు, సర్పంచ్ సైదులు, వినయ్, ప్రసాద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఇక్కడికి వచ్చిన వందలాది మందితో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా చింత సైదుల్ని కూడా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా కాసర్ల శివశంకర్ ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ 3 పోస్టులు కీలకంగా ఉంటాయి. అదేవిధంగా మిగతాయి కూడా కీలకంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మండల కమిటీ అనేది 20 మందితో మనం పునర్నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా భవిష్యత్తులో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఏ కార్యాచరణ ఇచ్చినా మండల కమిటీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ ఎన్నుకోబడిన యువకులకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో నిర్లక్ష్యం చేసినట్టయితే, ఎక్కడ కూడా అలసత్యం వహిస్తే ఈ కమిటీలో మాత్రం ఖచ్చితంగా మేము తొలగించడం జరుగుతుంది. పనికి తగ్గట్టు, నిర్మాణం తగ్గట్టు పనిలో ఉండాలి. కొత్త నాయకత్వాన్ని వెలికితీయాలి, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళని కూడా పనిలో పెట్టాలి. తక్షణమే మీ మండల కమిటీలో ఉన్నటువంటి నాయకులు మీ తమ గ్రామాలకు వెళ్ళి గ్రామ కమిటీని కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ పోరాట సమితి నూతన కమిటీకి ఎన్నికకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కమిటీకి ఎన్నుకోవడంలో అన్ని గ్రామాల నుండి సుమారుగా 100 మంది తగ్గకుండా ఇక్కడికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి యొక్క అన్నగారి కార్యాచరణ ముందు తీసుకుపోవడంలో ముందుంటామని చెప్పేసి మన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సైతం ముందుకొచ్చారు. మెజార్టీ తీర్మానం ప్రకారం ఏకగ్రీవంగా మన నల్గొండ మండలాధ్యక్షునిగా దున్న శివకుమార్ గారిని ఒక 20 మందికి తగ్గకుండా కమిటీని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాం. ఈరోజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ఎంఎస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ గారి ఆధ్వర్యంలో, అలాగే నల్లగొండ మండల అధ్యక్షులు బొజ్జ దేవన్న గారి ఆధ్వర్యంలో, పెద్దలు తీగల ఇంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో, పెద్దలు మంద సైదన్న గారి ఆధ్వర్యంలో, అలాగే అన్నారెడ్డిగూడెం సర్పంచ్ అన్న తీగల యాదయ్య గారు మరియు చింత సైదన్న గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల పిలుపు మేరకు సమాచార విభాగానే వివిధ గ్రామాల నుంచి, ముఖ్యంగా చెర్లపల్లి, మరుగుడ, అప్పాయిపేట, కంచరపల్లి, చంద్రపల్లి, దండంపల్లి, చుట్టూ నలుమూలలో ఉన్నటువంటి నల్లగొండ మండలానికి సంబంధించినటువంటి గ్రామాల యువకులు మొత్తం ఇచ్చేసి ఈ యొక్క నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినందుకు వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.